ఆ జిల్లాను 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఏకచక్రాధిపత్యంగా ఏలిందనే చెప్పాలి. 7 నియోజకవర్గాలు, ఓ పార్లమెంటు స్థానానికి గాను 6 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానం కైవసం చేసుకుంది. అయితే అప్పటి నుంచి ఆ పార్టీలో కొన్ని విభేదాలున్నాయి. 2024 వచ్చేసరికి పార్టీ సీన్ సితారైపోయింది. అంతేకాదు, విభేదాలు మరింత పెరిగాయి. ఆ జిల్లా ఏదో కాదు, కాకినాడ. ఈ జిల్లాలో 2019 ఎన్నికల్లో కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట ఈ 6 స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానం వైసీపీ దక్కించుకుంది. నేతల తీరు కారణంగా జిల్లాలో వైసీపీ నిర్వీర్యం అవుతోందని పార్టీలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు మార్చి నెలలో ప్లీనరీతో జనసేన, గత నెలలో మహానాడుతో టీడీపీ జోష్ మీద ఉన్నాయి. జిల్లాలో 2024లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడం తెలిసిందే. ఆయన స్థానంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను జిల్లా అధ్యక్షునిగా నియమించారు. ఆయన జిల్లా అధ్యక్షుడు అయిన వెంటనే సొంత నియోజకవర్గం తునిలో ఆయనకు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వైసీపీ ఆధీనంలో ఉన్న తుని పురపాలక సంఘాన్ని టీడీపీ ఖాతాలో పడేలా చేశారు. ఏకంగా 17 మంది కౌన్సిలర్లు వైసీపీకి బై బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఈ మున్సిపాలిటీ చేజారిపోకుండా ఉండేందుకు రాజా ఎన్ని ప్రయత్నాలు చేసినా కౌన్సిలర్లు ఆయనకు చెయ్యిచ్చి మరీ సైకిల్ ఎక్కించేశారు. అలాగే కాకినాడ రూరల్లో పట్టు బిగించిన కన్నబాబును అక్కడ నుంచి ఉత్తరాంధ్రకు పంపారు. దీంతో రూరల్ ఎంపీపీ స్థానాన్ని అక్కడ ఎమ్మెల్యే నానాజీ జనసేన ఖాతాలో వేసేసుకున్నారు. కన్నబాబు ఉత్తరాంధ్ర జిల్లాలపై పూర్తి సమయాన్ని పెట్టి అక్కడ పనిచేస్తున్నారు. దీంతో రూరల్లో వైసీపీని నడిపించే నాదుడు లేకుండా పోయాడనే చెప్పాలి. జనసేనలో విభేదాలున్నా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సయోధ్య లేకున్నా ధీటుగా ఎదుర్కొనే ద్వితీయ శ్రేణి నాయకుడు వైసీపీకి లేకపోవడంతో ఇక్కడ కూడా వైసీపీ బలహీనపడుతుంది. తిరిగి కన్నబాబు ఇక్కడ పూర్తి సమయం కేటాయిస్తే తప్ప పరిస్థితి చక్కబడదని ఆయన అనుచరులు చెబుతున్నారు. పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎంపీ వంగ గీత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాటిని తట్టుకోలేకపోతున్నారు. ఆమె చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు తప్ప నియోజకవర్గంలో ఉండడం లేదు. సీఎం జగన్ కి అత్యంత సన్నిహితునుగా, వ్యాపార భాగస్వామిగా పేరున్న కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కన్నబాబు, దాడిశెట్టి రాజాలతో పెద్దగా సయోధ్య లేదని పార్టీలో టాక్ ఉంది. దాడిశెట్టి రాజా మంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ రెడ్డి ఒక్కసారి కూడా వెళ్లలేదు. ఇప్పటికీ విభేదాలు అలాగే ఉన్నాయి. జిల్లా అధ్యక్షునిగా ఇప్పటి వరకు రాజా వైసీపీ 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులతో ఒక్క సమావేశం కూడా పెట్టలేదని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్గా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను నియమించారు. ఆయన ఇప్పటి వరకు కేవలం 2-3 సార్లు మాత్రమే వచ్చారు. ఇటీవలే కాకినాడ వచ్చి ఓ సమావేశం నిర్వహించి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోయారు. కనీసం నియోజకవర్గాల వారీగా కూడా సమీక్ష చేయలేదని కార్యకర్తలు చెబుతున్నారు.